వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ప్రముఖ గైనకాలజిస్ట్ మరియు ఆంకాలజిస్ట్ డాక్టర్ సాయి లక్ష్మి డయాన్ గారు ఉన్నారు. హాయ్ మ్యామ్, నమస్తే అండి. నమస్తే అండి. మ్యామ్, కొన్ని రకాల ఫుడ్స్ని మనం అవాయిడ్ చేస్తేనే మంచిది, లేదు అట్లాంటి ఫుడ్ తీసుకున్నాము అని అంటే క్యాన్సర్ వచ్చే విధంగా ఉంటుంది. అదేవిధంగా మన కిచెన్లో కూడా మనకు తెలియకుండానే కొన్ని వస్తువుల వల్ల, కొన్ని పదార్థాల వల్ల కూడా మనకు క్యాన్సర్ వస్తుందని విన్నాను. సో ఎట్లాంటి వాటిని మనం అవాయిడ్ చేయాలంటే? లుక్ అండి, మన స్పైసెస్, హెవీ స్పైసెస్ వాడకూడదు. అండ్ బజార్లో దొరికే మసాలాస్లో చాలా వాటిల్లో అడల్టరేషన్ ఉంటుంది, కలరింగ్ ఏజెంట్స్ ఉంటున్నాయి, కల్తీలు ఉంటున్నాయి. సో చీప్గా అమ్మేయటానికి, లాభాలు చేసుకోవడానికి కొన్ని కెమికల్స్ యాడ్ చేస్తున్నారు. కారంలో కలర్ వేయటము, పసుపులో కలర్ వేయటము, ఇలాంటివి. అండ్ అవి అవాయిడ్ చేయమంటున్నాము. అండ్ రీఫ్రైయింగ్ థింగ్స్, ఏదన్నా బర్న్ట్ అంటే బాగా మాడిపోయేలాగా, మాడిపోయింది ఆర్ కాల్చినవి, ఎస్పెషలీ బార్బెక్యూడ్ మీట్స్, అవి మంచివి కావు. వాటిల్లో వచ్చే కెమికల్స్ కూడా కార్సినోజెన్స్ అంటున్నాము. ఓకే, మాడిపోయిన దాంట్లో కార్సినోజెన్స్ ఉంటాయండి? ఉంటాయండి. ఇప్పుడు బార్బెక్యూ అంటే మనము సీకుల పైన మటన్ని అవి కాలుస్తారు కదా, వాటిలో ఎక్కువ రిస్క్ ఆఫ్ క్యాన్సర్ ఉంటుంది. ఓకే ఓకే. అదేవిధంగా మనం బయట చూస్తే ఈ ఆయిల్స్లో, మాడిపోయిన ఆయిల్స్లోనే మళ్ళీ చిప్స్ వేయించడం కావచ్చు, ఇట్లా చూస్తూ ఉంటాం మనము. సో దానివల్ల కూడా ఈ క్యాన్సర్ వచ్చే విధంగా ఉంటుందా? ఎస్ అండి. ఆయిల్ బాయిలింగ్ పాయింట్కి రీచ్ అయినప్పుడు, మరుగుతున్నప్పుడు దాంట్లో నుంచి కార్సినోజెన్స్ రిలీజ్ అవుతాయి. ఓకే ఓకే. సో ఆయిల్ వాడినప్పుడు ఏది కూడా అంత ఎక్కువగా ఆయిల్ హీట్ అవసరం పడకూడదు. సో మనం ఏదైనా డీప్ ఫ్రై చేయాలి అంటే ఆయిల్ ఆ లెవెల్కి వెళ్ళాలి కదా. సో వెళ్ళినప్పుడు ఆ ఆయిల్లో నుంచి వచ్చే కెమికల్ కెన్ కాజ్ క్యాన్సర్స్. సో మనం ఎంత డీప్ ఫ్రైడ్ ఫుడ్ తింటే అంత రిస్క్ పడుతున్నాము క్యాన్సర్కి. అండ్ యూజువలీ ఒకసారి అలా బాయిల్ అయిన ఆయిల్, మరిగిపోయిన ఆయిల్ని మళ్ళీ ఇంకొకసారి మరిగిస్తే రిస్క్ ఇంకా ఎక్కువ అవుతుంది. బికాస్ ఆల్రెడీ దాంట్లో కెమికల్స్ ఊరి ఉన్నాయి, మళ్ళీ మనం ఆ కెమికల్స్ని తీస్తున్నాము. సో ఇప్పుడు ఎవరైనా కూడా బయట ఏదన్నా తింటున్నప్పుడు ఆయిల్లో మరిగినవే యూజువలీ ప్రిఫర్ చేస్తారు. అవుట్ సైడ్ ఫుడ్ అని, బజ్జీస్ అని, వడాస్ అని, వాట్ ఎవర్ యువర్ ఈటింగ్, అది ఎన్నిసార్లు వాళ్ళలా హీట్ చేసి దాన్ని డిస్పోజ్ చేస్తారు. అవును. సో మనం ఎనీ డీప్ ఫ్రైడ్ ఫ్రూట్స్, స్వీట్స్ కూడా అవ్వచ్చు అండి, గులాబ్ జామున్, జలేబీ, అవన్నీ ఫ్రై అయ్యే కదా బయటకు వచ్చేవి. సో అలాంటివి తింటున్నప్పుడు మనకు ఒక ఐడియా ఉండాలి. 1, అది హై క్యాలరీ ఫుడ్. 2, అది మరిగించిన ఆయిల్ ఆ మరుగుదల ప్రాసెస్లో క్యాన్సర్ కాజ్ చేసే కెమికల్స్ని రిలీజ్ చేస్తుంది. సో మీరు రోజు అలాగే తింటున్నారు అనుకోండి, వారానికి 4 సార్లు అలాగే తింటున్నారు. అండ్ బయట వాళ్ళు డెఫినెట్లీ ఒకసారి మరిగించే ఆయిల్ని పారబోయారు కదా. బికాస్ ఆఫ్ అబ్సల్యూట్, మనం ఇంట్లోనే పారబోయాలంటే మనసు ఒప్పదు, అమ్మో ఇంత ఆయిల్ పారబోయటం ఏంటి అని. సో ఈ ఆయిల్లో, మరిగించిన ఆయిల్లో వండినది ఏది కూడా లిమిటెడ్ క్వాంటిటీ, లిమిటెడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ తినాలి, వీలైతే అవాయిడ్ చేయాలి. అండ్ మనం కొనే ఆయిల్స్లో ఈ మధ్యన సన్ఫ్లవర్ ఆయిల్ మూలంగా పేగుల క్యాన్సర్ రావచ్చు అని రీసెంట్గా ఒక స్టడీ చదివాను. అంతకుముందు కూడా సన్ఫ్లవర్ ఆయిల్, గ్రేప్ సీడ్ ఆయిల్, కార్న్ ఆయిల్, క్యానోలా, మన ఇండియాలో కామన్గా వాడే వంట నూనెలు ఇవే. వీటి మూలంగా కూడా ఇవి బాయిలింగ్ పాయింట్ రీచ్ అయినప్పుడు దాన్ని, ఆ ఆయిల్ మూలంగా క్యాన్సర్ రావచ్చు అని ఎప్పటి నుంచో అంటున్నారు. ద బెస్ట్ ఆయిల్ ఫర్ కుకింగ్ ఈస్ ఆలివ్ ఆయిల్. బికాస్ అది బాయిలింగ్ పాయింట్ రీచ్ అయినప్పుడు ఈ కెమికల్స్ని రిలీజ్ చేయదు. బట్ ఆలివ్ ఆయిల్ ఈస్ కంపారిటివ్లీ చాలా ఎక్స్పెన్సివ్, వీటికన్నా 3 రెట్లు ఉంటుంది. సో ఆ వండుకొని తినేటప్పుడు ఆలివ్ ఆయిల్ని వాడి లిమిటెడ్గా, 3 రెట్లు ఎక్కువ ఉంది కాబట్టి 3 రెట్లు తక్కువ తినండి, బట్ యూస్ ద కరెక్ట్ ఆయిల్. పీనట్ ఆయిల్ ఇస్ మెంట్ టు బి గుడ్ అండి, బికాస్ పీనట్ ఆయిల్కి కూడా సేమ్ ప్రాబ్లం ఉంది. అది కూడా బాయిలింగ్ పాయింట్ రీచ్ అయినప్పుడు పల్లి నూనె, దాంట్లో నుంచి కూడా క్యాన్సర్ కాసింగ్ కెమికల్స్ వస్తాయి. బట్ పల్లి నూనెలో విటమిన్ ఈ ఉంటుంది కాబట్టి ఒక రకంగా కంపారిటివ్గా సన్ఫ్లవర్ ఆయిల్తో కంపేర్ చేస్తే మంచిది అంటున్నారు. సో ఇవన్నీ ఉన్నా కూడా మనకి ఏ ఆయిల్ అయినా అది మరిగించేసరికి దాంట్లో నుంచి చెడు, ఒకసారి మరిగించిన చెడు బయటకు వస్తుంది, ఎక్కువ సార్లు మరిగిస్తే ఇంకెక్కువ సార్లు బయటకు వస్తుంది. సో బేసికల్లీ డీప్ ఫ్రైడ్ ఫుడ్ అవాయిడ్ చేసింది బెటర్. మ్యామ్, మనం ఇండ్లలో కిచెన్లో ఎక్కువ చూస్తే అల్యూమినియం పాత్రలు ఎక్కువ వాడుతూ ఉంటారు.
సో వాటిలో కూడా ఫుడ్ ఎక్కువ చేసుకొని మాడు అయింది అని అంటే దాని నుంచి గోకి మరి టేస్ట్ కోసం తింటూ ఉంటారు కొద్దిమంది. సో అల్యూమినియం పాత్రలో ఫుడ్ చేసుకొని తినొచ్చా లేదా అండి? ఏమైనా క్యాన్సర్ వచ్చే విధంగా ఉంటుందా? లుక్ అండి, అల్యూమినియంకి క్యాన్సర్తో లింక్ నాకు తెలిసి అయితే లేదు. బట్ ఈ మాడిన ఫుడ్ ఎప్పుడు కొంచెం టేస్టీగా ఉంటుంది, ఎందుకంటే ఇంకా ఎక్కువ ఫ్రై అయి ఉంటుంది కదా అది. సో క్రిస్పీగా ఉంటుంది, సో అందరికీ నచ్చుతుంది ఆ మాడు బెట్. బట్ ఆ మాడిన దాంట్లో క్యాన్సర్ కాజ్ చేసే కెమికల్స్ ఎక్కువ ఉంటాయి. ఇంకా ఎట్లాంటి ఫుడ్ అయితే మంచిదండి మరి మన లైఫ్ స్టైల్కి ఉండాలంటే ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి? మీ స్టమక్కి ఏది ఈజీ టు డైజెస్ట్, ఎందులో తక్కువ కెమికల్స్ ఉన్నాయి, తక్కువ ఫర్టిలైజర్ ఉంది, తక్కువ ప్రిజర్వేటివ్స్ ఉన్నాయి, తక్కువ కలరింగ్ ఏజెంట్ ఉంది, అండ్ ఏది అంత ఫ్రెష్గా ఉంది. కలరింగ్ అయితే అసలు వాడకూడదు. కలరింగ్ ఇస్ వెరీ చీప్ అండ్ అది చీప్ కెమికల్. మన పొట్టలో అంత చీప్ కెమికల్ వేస్తే పొట్ట సహించుకోలేదు, పొట్టలో అల్సర్స్ వస్తాయి, అల్సర్స్ క్యాన్సర్స్ కింద మారుతాయి. రీసెంట్గా ఒక స్టేట్లో కూడా మ్యామ్ ఈ పీచు మీట్ అని బ్యాన్ చేశారు. ఐ థింక్ సబ్జెక్ట్ కరెక్ట్ కేరళ ఆర్ తమిళనాడు. సో అట్లాంటి పీచు మీటాలు అంటే కలర్ ఏజెంట్స్ యాడ్ చేశారు కాబట్టి అందులో కూడా కార్సినోజన్స్ ఉంటాయండి. ఇప్పుడు అని మనకి 5 రూపాయలకి ఒక కలరింగ్ బాటిల్ అమ్ముతుంది. అవును. 5 రూపాయలకి మీకు అంత కలర్ వచ్చే ఆ కెమికల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎంత చీప్గా వచ్చింది, అండ్ దాని క్వాలిటీ ఏంటి, అలాంటిది మనం ఎలా తింటాం? సో పిల్లలకి బాగుంటుందని పీచు మిఠాయిలో రంగేశారు, అది ఎప్పుడో 50 ఏళ్ల క్రితం బ్యాన్ చేయాల్సింది అని. ఆ పింక్ కలర్ తిని అసలు మన బాడీ ఎలా తట్టుకుంటుంది లోపల? చాలా ఇష్టంగా తింటా ఉంటారు పిల్లలు, అంటే అలవాటు చేసాము. సో కలరింగ్ ఏజెంట్ ఆఫ్ ఎనీ టైప్, న్యాచురల్ కలర్ తప్ప ఎనీథింగ్ ఎల్స్ ఇస్ టోటలీ రాంగ్. అంత స్ట్రాంగ్ కెమికల్ మన బాడీ తట్టుకోలేకే మనకి ఏదో ఒక రోగం ఇస్తుంది. మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు బిర్యానీ టేస్ట్ ఉండడం కోసము టేస్టింగ్ సాల్ట్స్ వాడుతూ ఉంటారు కదా మ్యామ్, అవి కూడా డేంజరేనా అండి? అవి కూడా కెమికల్స్ ఏనండి. ఎనీథింగ్ ఆర్టిఫిషియల్. మనం అసలు ఎందుకు ఆర్టిఫిషియల్ ఫుడ్ తింటున్నాము? అంత అవసరమా? న్యాచురల్ ఉన్నప్పుడు అవన్నీ వదిలేసి ఫ్యాక్టరీలో తయారు చేసిన కెమికల్ ఆ వాసనకి ఫ్లేవర్కి వేసుకుని తినటం ఏంటంటే ఇట్స్ టోటలీ రాంగ్. హ్యాపీగా హెల్తీగా ఇంట్లో చేసుకొని మంచి ఫుడ్ తింటే బాగుంటుంది. లేదంటే ఇట్లాంటి ప్యాక్డ్ ఫుడ్ కావచ్చు, మాడిపోయినవి ఎక్కువ తిన్నా కూడా మనకి ఇట్లాంటి క్యాన్సర్ వచ్చే అవకాశం అయితే ఉంది. లుక్ అండ్ మన తాతలు వాళ్ళు ఎలా తిన్నారో, వండుకునే వాళ్ళు, పెంచుకునే వాళ్ళు, కోసుకునే వాళ్ళు, తినేవాళ్ళు. వాళ్ళు మార్కెట్కి వెళ్ళి ఇలాంటివన్నీ ప్రాసెస్డ్ ఫుడ్ తినేవాళ్ళు కాదు, అందుకే వాళ్ళు ఎక్కువ రోజులు బతికారు. వాళ్ళు అప్పుడు క్యాన్సర్స్ ఎప్పుడో ఎవరికో ఒకరికి వచ్చేది, ఇప్పుడు ప్రతి 3 ఒకరికి వస్తుంది. మళ్ళీ మనం రివర్స్ అయ్యి మళ్ళీ నార్మల్ అవ్వాలి, మన ప్రతి ఫ్యామిలీలో ఒక క్యాన్సర్ పేషెంట్ ఉండకూడదు అంటే మన ఫుడ్ హ్యాబిట్స్, స్లీపింగ్ హ్యాబిట్స్, మన థాట్ ప్రాసెస్ మారాలి. స్లీపింగ్ని బట్టి కూడా ఉంటుందా మ్యామ్? స్లీప్లో బాడీ రిపేర్ అవుతుందండి. పొద్దున్న లేచిన కాడ నుంచి పడుకునే వరకు మనం చేసిన ప్రతి పని మూలంగా ఏదో ఒక బాడీలో చెడు జరుగుతూనే ఉంటుంది. స్ట్రెస్ మూలంగా, తిండి మూలంగా, మన పని మూలంగా, వాట్ ఎవర్. అది ఎప్పుడు రిపేర్ అవ్వాలి? సో పగలు జరిగిన డ్యామేజ్ రాత్రి పడుకున్నప్పుడు రిపేర్ అవుతుంది. మరి ఇన్సోమియా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇబ్బంది పాపం. వెల్, ఇన్సోమ్నియా ఉన్న వాళ్ళకి ఇబ్బంది. అసలు పడుకోకుండా బోల్డన్ని గంటలు పనిచేస్తూ లేదా టీవీ చూస్తూ గడిపే వాళ్ళకి ఇబ్బంది. థ్యాంక్ యూ మ్యామ్, చాలా మంచి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.